అందరికి కూడా నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత లోకేష్ బాబు మీద. ఎందుకంటే మొదటగా స్పందించిన వ్యక్తి లోకేష్ బాబు మహిళల పట్ల. నేను అమెరికాలో ఒకసారి యువగళం చేసేటప్పుడు యువగళమై నవగళమై అంటూ బాబు మీద రాసి పంపించాను. చాలామంది బాగుందని నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను స్పందించాడు కాబట్టి కవయిత్రిగా అభినందిస్తూ బాబుని, ఆడబిడ్డలకు అండగా నిలిచేటివాడు ఈ లోకేశుడు, అన్నదాతలకు ఆత్మీయుడు మన లోకేశు, భువనమ్మ తనయుడై భూమాత దీవెనలతో ఓర్పుతో నేర్పుతో ఎంత అవమానం చెందిన ఎదురీత ఈది తెలుగుదేశం కీర్తిని నిలిపినాడు యువగళం జనగళం మనగళమై. అందుకే అంటాను నేను, ఆనాటి తాత దీవెనలతో ఈనాటి బాలయ్య మామ దీవెనలతో భావితరాలకు స్ఫూర్తిగా వెలుగొందుతాడు. అన్న చంద్రన్న వెలుగులు పంచుతాడు. ఏమని వర్ణించనయ్యా నీ సేవలను, చిన్నవాడివైనా ప్రజల కోసం పాటుపడి వేల కిలోమీటర్లు నడిచి అలసి పార్టీ అధికారంలో తెచ్చిన ఘనచరిత నీదయ్యా. ఆడబిడ్డలకు అండగా ఉండే లోకేష్ లోకాల నేలేటివాడు మా లోకేష్. ఆ చల్లని దైవాల దీవెనలతో ఇంటింట నీ పాలన రావాలి భవిష్యత్తులో అంటూ ఆ వెంకన్న దీవించవచ్చాడు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తల్లడిల్లిన హృదయం నీదయ్యా. ఆడబిడ్డలు అక్కలుగా చల్లగా ఉండాలని నువ్వు పడుతున్న తపన ఎవరూ పడలేదయ్యా. అందుకే లోకాల నేలువాడు మా లోకేష్ అంటూ బాబు మీద నేను ఈరోజు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా స్పందించిన వ్యక్తి లోకేష్ బాబు, ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు స్పందించారు. ఈరోజు నరేంద్ర గారు బాగా చేశారు. ఇట్లా కొంతమంది నాయకులు మీరు స్పందించాల మహిళలు ఉన్నప్పుడు. నార్యంతే పూజ్యంతే అంటారు. రచయితగా అందరి మీద రాశాను కాబట్టి ఏ మహిళ ఎక్కడ కన్నీళ్లు పెట్టుకోవటం మంచిది కాదు రాష్ట్రానికి. అందులో రాజధాని రైతులు ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదు. రైతే రాజు అంటారు. ఆ రైతులను గౌరవించండి. ఆ రైతు బిడ్డగా నేను చెప్తున్నాను. మరొకసారి ఇట్లాంటి వాగిన వాళ్ళను మాత్రం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను.